మా ఇంట్లో బర్కత్ ఉండట్లేదండి, ఎన్ని డబ్బులు సంపాదించినా సరిపోవట్లేదు, భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడుతున్నారు అయినా ఇంట్లో సంతోషం లేదు, సంపాదనలో బర్కత్ లేదండి, ఎప్పుడు ఏదో విధంగా అప్పులైపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదని చాలామంది అంటూ ఉంటారు. అయితే మీ ఇంట్లో శుభాలు కావాలన్నా, మీ సంపాదనలో బర్కత్ కావాలన్నా, మీ ఇంట్లో సంతోషం ఉండాలన్నా ఒక విశ్వాసిగా చేయవలసినటువంటి పనులేంటి, చేయకూడని పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది ఈమాన్ మరియు తఖ్వా. అల్లా పట్ల భయభక్తులు ఈ రెండు లేకపోవడం వల్ల కూడా బర్కత్, అల్లా యొక్క కారుణ్యం మన జీవితంలో ఉండదు. ఖురాన్లో సూరే అల్ అరాఫ్ సూరా నంబర్ 7 ఆయత నంబర్ 96లో అల్లా ఇలా అంటున్నాడు, ఈ బస్తీలో నివసించే వాళ్ళే గనక విశ్వసించి భయభక్తులతో మెలిగి ఉన్నట్లయితే మేము వాళ్ళ కోసం భూమి ఆకాశాల శుభాల ద్వారాలను తెరిచే వాళ్ళం. అల్లాపై ఈమాన్తో ఉండి దాని ప్రకారం జీవితం గడిపినట్లయితే అల్లా భూమి ఆకాశాల శుభాల ద్వారాలను తెరిచివేస్తాడు అని వాగ్దానం చేశాడు. కాబట్టి అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. ఏ వ్యక్తి అయితే దైవ భీతి లేకుండా పాపాలు చేసుకుంటూ ఉన్నట్లయితే అలాంటి మనిషి జీవితంలో బర్కత్ అనేది అస్సలు ఉండదు. అల్లా పట్ల తఖ్వా లేని కారణంగానే నేడు జీవితాలలో, వ్యాపారంలో, సంతానంలో, ఇంట్లో మొదలగు విషయాల్లో అసలు బర్కత్ అనేది లేకుండా పోయింది. కాబట్టి అల్లా పట్ల విధేయత చూపుతూ, అల్లాకు భయపడుతూ, తఖ్వాతో జీవితం గడిపినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో బర్కత్ అనేది ఉంటుంది. ఇక రెండవది ఆహారం తినే పద్ధతి. సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3277 ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఆహారం వడ్డించినప్పుడు ప్రక్కల నుండి తీసుకొని మధ్యలో వదిలివేయండి. ఎందుకంటే అల్లా యొక్క శుభం, కారుణ్యం అనేది మధ్యలోనే అవతరిస్తుంది. మనం తినేటప్పుడు ఆహారాన్ని ప్రక్కల నుండి తీసుకుంటూ మధ్యలోకి వెళ్ళాలి. కానీ మనలో చాలా మంది తినే సమయంలో ఎలా పడితే అలా తినేస్తారు. అలా కాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విధంగా చేస్తే మన తినే ఆహారంలో బర్కత్ అనేది ఉంటుంది. ఇంకా సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 5307 అబూ హురైరా ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సహచరులు ఇలా అడిగారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం, మేము ఎంత తిన్నా కానీ మేము సంతృప్తి చెందడం లేదు, ఏం చేయాలి అని అడిగారు. ఆయన ఇలా అన్నారు, బహుశా మీరు విడివిడిగా తింటున్నారు కావచ్చు. వారు అవును అని జవాబిచ్చారు. అప్పుడు ప్రవక్త ఇలా అన్నారు, మీరు మీ భోజన వద్ద కలిసి సమావేశమై అల్లా పేరును స్మరిస్తూ అందరూ ఒక చోట కలిసి కూర్చొని తింటే మీకోసం దానిలో శుభం అంటే బర్కత్ ఉంటుంది అన్నారు. ఇక మూడవది సన్మార్గంపై లేకుండా ఉంటే కూడా బర్కత్ అనేది ఉండదు. అంటే ఒక వ్యక్తి రుజుమార్గంలో కాకుండా అపమార్గంలో ఉన్నట్లయితే అలాంటి వ్యక్తి యొక్క అన్నపానీయాల్లో దేవుడు బర్కత్, శుభాన్ని లేకుండా చేసేస్తాడు. ఖురాన్లోని సూరే అల్ జిన్ సూరా నంబర్ 72 ఆయత నంబర్ 16లో ఇంకా ఓ ప్రవక్త వారికి ఇలా చెప్పు, వీరు గనక సన్మార్గంపై నిలకడగా ఉంటే మేము వారికి పుష్కలంగా నీళ్లు త్రాగించి ఉండేవారం. ఈ ఆయత వెలుగులో వారు గనక అల్లాకు భయపడి ఉంటే వారికి పుష్కలంగా నీళ్లు లభించి ఉండేవంటున్నాడు. కాబట్టి అల్లాకు భయపడి ఉండడం వల్ల అల్లా ఉపాధిని ప్రసాదిస్తాడు. మనం సమాజంలోని కొంతమంది సన్మార్గంలో లేనటువంటి వారిని చూస్తూ ఉంటాం. వారికి చాలా డబ్బు ఉన్నప్పటికీ సంతోషం మాత్రం ఉండదు. మనం అనుకుంటాం వాళ్ళకు డబ్బు ఉంది అని, కానీ సంతోషం ఉండదు, బర్కత్ అనేది అసలే ఉండదు. ఇక నాలుగవది పాపాలు చేయడం వల్ల రిస్క్ అనేది తగ్గిపోతుంది. ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ 5583 సౌబాన్ రదియల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు, నిజంగా ఒక వ్యక్తి తన పాపం కారణంగా జీవనోపాధిని కోల్పోతాడు. రిస్క్ అంటే తినడం, తాగడం, ఆస్తులు, సంతానం ఇవన్నీ రిస్క్లోకి వస్తాయి. కాబట్టి పాపాలు వదిలి పుణ్యాలు చేస్తున్నట్లయితే అల్లా మన జీవితాల్లో బర్కత్ అంటే శుభాలను ప్రసాదిస్తాడు. ఇక్కడ రిస్క్ అంటే కేవలం డబ్బులు మాత్రమే కాదు, తన సంతోషం, తన ప్రశాంతత కూడా కావచ్చు. ఎందుకంటే మీరు ఒక డబ్బులున్న వ్యక్తిని చూపించి అతడు పాపాత్ముడు అంటే చాలా పాపాలు చేస్తున్నాడు, అయినప్పటికీ చాలా డబ్బులు వస్తున్నాయి, బాగా సంపాదిస్తున్నాడు అని చెప్పవచ్చు. కానీ సంపాదన అంటే ఇక్కడ కేవలము ఐశ్వర్యం అంటే డబ్బులు మాత్రమే కాదు, అతని ప్రశాంతత, అతని కుటుంబము ఇత్యాది విషయాలన్నీ కూడా రిస్క్ కిందికే వస్తాయి. అంటే అతనికి ఎంత డబ్బున్నప్పటికీ కూడా ప్రశాంతత లేకపోవచ్చు, అంటే అతని కుటుంబం ద్వారా అతనికి ప్రశాంతత లేకపోవచ్చు, ఇది కూడా రిస్క్ కిందికే వస్తుంది. ఇక ఐదో విషయం, ఇంట్లోకి ప్రవేశించినప్పుడు తినే ముందు బిస్మిల్లా అనడం. సహీ ముస్లిం హదీస్ నంబర్ 5262 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఒక వ్యక్తి తన ఇంట్లోకి ప్రవేశించి ఆహారం తినే సమయంలో అల్లా నామాన్ని ఉచ్చరించినప్పుడు శైతాన్ తనను తాను సంబోధించుకుంటూ ఇలా అంటాడు, నీకు రాత్రి గడపడానికి స్థలం లేదు మరియు సాయంత్రం భోజనం లేదు. కానీ అతను అల్లా పేరును ఉచ్చరించకుండా లోపలికి ప్రవేశించినప్పుడు శైతాన్ ఇలా అంటాడు, మీరు రాత్రి
రాత్రి గడపడానికి ఒక స్థలం దొరికింది. మరియు ఆహారం తినే సమయంలో అల్లా నామాన్ని ఉచ్చరించినప్పుడు శైతాన్ ఇలా అంటాడు, మీరు రాత్రి మరియు సాయంత్రం భోజనం గడపడానికి స్థలం దొరికింది అంటాడు. కాబట్టి ఇంట్లో ప్రవేశించినప్పుడు భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా బిస్మిల్లా అని చెప్పాలి, లేదంటే శైతాన్ సంతోషపడతాడు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 5259 ప్రకారం సహాబాలు భోజనం చేసే సమయంలో ఒక చిన్న పాప పరిగెత్తుకుంటూ వచ్చి ఆహారంలో చేయి పెట్టింది. ప్రవక్త సల్లం ఆ పాప చేయి పట్టుకున్నారు. తర్వాత మరో వ్యక్తి ఆహారంలో చేయి పెట్టాడు. ప్రవక్త సల్లం వారు అతని చేయి కూడా పట్టుకున్నారు. ఆ తర్వాత చేయి పట్టుకొని ఇలా అన్నారు, వీళ్ళిద్దరూ బిస్మిల్లా పఠించలేదు, నేను పట్టుకున్న వీళ్ళ చేతులు మనుషులవి కావు, శైతాన్ చేయి అన్నారు. బిస్మిల్లా చదవని ఆదేశించారు. ఈ విధంగా ఎక్కడైతే శైతాన్ ఉంటాడో అక్కడ బర్కత్ ఉండదు. ఎందుకంటే శైతాన్ మన జీవితంలో బర్కత్ లేకుండా చేస్తాడు. కాబట్టి ఏ పని చేసే ముందైనా బిస్మిల్లా చదివి చేయండి. 6వది అబద్ధాలు చెప్పి వస్తువుల్ని అమ్మడం మరియు అబద్ధాలతో వ్యాపారం చేయడం వల్ల కూడా మనిషి జీవితంలో బర్కత్ ఉండదు. సహీహ్ అల్ బుఖారీ హదీస్ నంబర్ 2087 ప్రకారం వస్తువులను అమ్మేటప్పుడు ప్రమాణం చేయడం వల్ల వస్తువులు త్వరగా అమ్ముడుపోతాయి, కానీ ఆ ప్రమాణం చేయడం వల్ల బర్కత్ అంటే శుభాలు తొలగిపోతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు నేను స్వయంగా విన్నాను అని అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు తెలిపారు. ఏదైనా వస్తువు అమ్మేటప్పుడు అమ్మకందారుడు చేసే ప్రమాణాల ద్వారా వస్తువు అయితే త్వరగా అమ్ముడుపోతుంది, కానీ అబద్ధాలు చెప్పి అమ్మినట్లయితే అందులోని బర్కత్ అనేది లేకుండా పోతుంది. తుహ్ఫతుల్ ముస్లిం షరా సహీ ముస్లిం 5/184 ప్రకారం అమ్మకాలు చేసేటప్పుడు అనవసరంగా ఒట్టు వేయడం అనేది నిషిద్ధం. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే ఒట్టు వేయడం అలవాటుగా చేసుకుంటాడో అతని హృదయం నుండి అల్లా యొక్క భయం మరియు భక్తి వెళ్ళిపోతుంది. దాంతో అతను ప్రజలను మోసపూరిత అబద్ధపు మాటలు చెప్పి ఒట్టు వేస్తాడు. దాని ద్వారా అతని వస్తువులైతే అమ్మకం అవుతుంది, కానీ అందులో శుభం అంటే బర్కత్ అనేదే ఉండదు. కాబట్టి అబద్ధాలు చెప్పి వస్తువులు అమ్మకాలు చేయడమైనా వ్యాపారాలు చేయడం కానీ ఇస్లాంలో హరాం. కాబట్టి ఇలాంటి పనులకు మనం దూరంగా ఉండాలి. అలాగే వ్యాపార లావాదేవీలలో అబద్ధం చెప్పడం, మోసం చేయడం ద్వారా మన వ్యాపారంలో బర్కత్ అనేది లేకుండా పోతుంది. సహీహ్ అల్ బుఖారీ హదీస్ నంబర్ 2110 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, కొనుగోలుదారునికి అమ్మకందారునికి ఒకరికి ఒకరు వేరయ్యే వరకు వస్తువు తీసుకోవాలా వద్దా, వస్తువు ఇవ్వాలా వద్దా అనే దానిపై హక్కు కలిగి ఉంటారు. అప్పుడు వారిద్దరూ సత్యవంతులై ప్రతిదీ స్పష్టంగా వివరిస్తే వారి లావాదేవీలలో అల్లా యొక్క బర్కత్ శుభం అనేది ఉంటుంది. కానీ వారు ఏదైనా విషయం దాచిపెడితే లేదా అబద్ధం చెబితే వారి లావాదేవీల నుండి వచ్చే బర్కత్ శుభాలు వేయబడతాయి. చాలా మంది వ్యాపారులు నేడు బర్కత్ లేకుండా ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు అబద్ధాలు చెప్పి వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఇక 7వది వడ్డీ వ్యాపారం చేయడం. దీనివల్ల అల్లా యొక్క బర్కత్ మన ఇళ్లలో ఉండదు. సూరే రూమ్ సూర నంబర్ 30 ఆయత నంబర్ 39 మీరు వడ్డీ ఇచ్చి అది మనుషుల సంపదలో పెరగాలని ఆశతో ఉంటారు, కానీ అది అల్లా వద్ద పెరగదు. అంటే వడ్డీకి డబ్బులు ఇచ్చిన వాడు నా డబ్బులు పెరుగుతున్నాయి అనేటటువంటి భ్రమలో ఉంటాడు, కానీ అది పెరగడం కాదు, అది వినాశనం అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇస్లాంలో వడ్డీ అనేది మహాపాపం. చాలా మంది ఊళ్ళలో డబ్బులు వడ్డీకి ఇస్తుంటారు, ఫైనాన్స్కి ఇస్తూ ఉంటారు, వచ్చినటువంటి వడ్డీ ఆదాయంపై జీవితం గడుపుతుంటారు. ఇస్లాంలో ఇలాంటి సంపాదన హరాం. అంటే ఆ వ్యక్తి యొక్క వ్యాపారం ప్రజలకు వడ్డీకి డబ్బులు ఇవ్వడం, ఆ వచ్చినటువంటి డబ్బుల వడ్డీతో జీవితం గడపడం, ఈ సంపాదన పూర్తిగా ఇస్లాంలో హరాం. ఈ విధంగా వడ్డీ సొమ్ముతో జీవితం గడిపే వారి జీవితాల్లో బరకత్ అనేది ఉండదు. పైగా ఇది చాలా పెద్ద పాపం. సూరే ఆల్ ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత 130 ఓ విశ్వాసులారా, ఇబ్బడి ముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినకండి, మరియు మీరు సాఫల్యం పొందటానికి అల్లా యందు భయభక్తులు కలిగి ఉండండి. వడ్డీకి ఇచ్చి వచ్చిన మిత్తి డబ్బులతో తినకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు. అలాంటి వారు నరకవాసులని కూడా ఖురాన్లో ఉంది. సూరా అల్ బఖరా సూర నంబర్ 2 ఆయత 275లో అల్లా ఇలా అంటున్నాడు, వడ్డీ సొమ్ము తినేవారు శైతాను పట్టడం వల్ల ఉన్మాది అయిన వారి లాగానే నిలబడతారు. వారికి దుర్గతి పట్టడానికి కారణం వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే కదా అని వారు అనటమే. వాస్తవానికి అల్లా వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభు వద్ద నుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడు, అతను గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు, అతని వ్యవహారం దైవాధీనం. ఇక మీదట కూడా దీనికి పాల్పడిన వారే నరకవాసులు, వారు కలకాలం అందులోనే పడి ఉంటారు. కాబట్టి ఇస్లాంలో వడ్డీ అనేది మహాపాపం. ఈ వడ్డీ వ్యాపారం చేసే వారి జీవితంలో కూడా బరకత్ అనేది ఉండదు. 8 కొలతలు తూనికల్లో తగ్గించి ఇవ్వడం. సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 4019 అబ్దుల్లా ఇబ్నే ఉమర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వైపు తిరిగి ఇలా అన్నారు, ఓ వలసదారుల సమాజమా, 5 విషయాలు ఉన్నాయి మరియు మీరు వాటిలో చేరకుండా ఉండడానికి నేను అల్లాను శరణు కోరుతున్నాను. ఆ 5 విషయాల్లో మొదటిది, ఒక జాతి బహిరంగ వ్యభిచారానికి అంటే జినా అశ్లీల పనులకు పాల్పడినప్పుడు వారికంటే ముందు వారికి తెలియని ప్లేగు వంటి వ్యాధులు వారిలో ప్రబలుతాయి. ఇక రెండవది ఏంటంటే, ప్రజలు తూనికల్లో కొలతలో మోసాలకు పాల్పడినప్పుడు ఆ జాతి ప్రజలు కరువు, ఆర్థిక ఇబ్బందులు మరియు వారి పాలకుల అతిక్రమణలకు గురవుతారు.
అవుతారు. ఇక మూడవది, ప్రజలు వారి సంపదపై జకాత్ చెల్లించినప్పుడు అల్లా ఆకాశం నుండి వర్షాన్ని ఆపుతాడు. ఒకవేళ భూమిపై పశువులు లేకపోతే ఆకాశం నుండి ఒక్క నీటి చుక్క కూడా పడదు. నాలుగవది, ప్రజలు అల్లా మరియు అతని ప్రవక్తతో చేసిన ఒడంబడికను, వాగ్దానాన్ని ఉల్లంఘించినప్పుడు అల్లా వారిపై ప్రజల నుండి ఒక శత్రువును పంపుతాడు. వాళ్ళ దగ్గర ఏముందో అది అతడు లాగేసుకుంటాడు. ఐదవది, వారి పాలకులు అల్లా గ్రంథం ప్రకారం నిర్ణయాలు తీసుకున్నప్పుడు మరియు అల్లా ఇచ్చిన ఆజ్ఞలను వాటిని స్వీకరించినప్పుడు అల్లా వారి మధ్య విభజన మరియు విభేదాలను కలిగిస్తాడు. ఈ 5 విషయాల్లో మనం అల్లాకు భయపడుతూ జీవితం గడిపితే అల్లా శుభం మరియు బరకత్ అనేది మన జీవితాల్లో ప్రసాదిస్తాడు. ఇక 9, వ్యర్థమైన లేదా దెబ్బతిన్న మరియు పాడైన వస్తువులను దానం చేయడం వల్ల కూడా బరకత్ అనేది ఉండదు. దానం చేసేది ఏదైనా నాణ్యంగా ఉండేలా చూసుకోవాలి. వైల్ బిన్ హుజర్ రదియల్లాహు అన్హు వారు ఇలా అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జకాత్ వసూలు చేయడానికి ఒక వ్యక్తిని పంపారు. అతను ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. అతను అతనికి ఇటీవల పాలు విడిచిన ఒక బలహీన ఒంటె ఇచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, మేము అల్లా తరపున మరియు ఆయన ప్రవక్త తరపున జకాత్ దానాలు వసూలు చేసే వ్యక్తిని పంపాము. ఆ ఫలానా వ్యక్తి అతనికి బలహీనమైన పాలు విడిచిన ఒంటె బిడ్డనిచ్చాడు. ఓ అల్లా, అతనిని మరియు అతని ఒంటెలపై బరక శుభం ప్రసాదించకు, అనుగ్రహించకు. ఆ వ్యక్తికి ఈ విషయం తెలిసినప్పుడు అతను ఒక మంచి ఆడ ఒంటెను తీసుకొచ్చి ఇలా అన్నాడు, నేను సర్వశక్తివంతుడైన అల్లా వైపు పశ్చాత్తాపపడుతున్నాను మరియు అల్లా యొక్క ప్రవక్తకు నా విధేయతను తెలియజేస్తున్నాను అన్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు వారు, ఓ అల్లా, అతనిని మరియు అతని ఒంటెలను ఆశీర్వదించు అని దువా చేశారు. కాబట్టి దైవ మార్గంలో మనం ఏదైనా దానం చేసేటప్పుడు లేదా పేదలకు ఏదైనా ఇస్తున్నప్పుడు మంచిదే ఇవ్వాలి. అలా కాకుండా అందులో పిసినారితనం వహించినట్లయితే మన జీవితంలో బరకత్ అనేది ఉండదు. ఇక 10వది, అతిగా ఆశపడడం ద్వారా బరకత్ని కోల్పోతాము. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 1472, హకీం బిన్ హిజామ్ రదియల్లాహు అన్హు వారు ఇలా అన్నారు, నేను అల్లా యొక్క ప్రవక్తను ఒకటి అడిగాను, ఆయన దానిని ఇచ్చారు. నేను మళ్ళీ అడిగాను, ప్రవక్త మళ్ళీ ఇచ్చారు. నేను మళ్ళీ అడిగాను, ప్రవక్త మళ్ళీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రవక్త ఇలా అన్నారు, ఓ హకీం, ఈ సంపద మధురమైన తాజా పండు లాంటిది. ఎవరైతే దానిని ఉదార హృదయంతో తీసుకుంటారో అతని సంపద వృద్ధి అవుతుంది, అందులో బరకత్ ఉంటుంది. మరియు ఎవరైతే దురాశతో తీసుకుంటారో అతని సంపదలో ఎటువంటి బరకత్ అంటే శుభం ఉండదు. అతని పరిస్థితి తిన్నా కానీ తృప్తి చెందని వ్యక్తి స్థితిలాగా ఉంటుంది. గుర్తుంచుకోండి, పై చేయి కింది చేయి కంటే మేలైనది, ఇచ్చే చేయి తీసుకునే చేయి కంటే మేలైనది. కాబట్టి మనం కూడా అతిగా ఆశపడకూడదు. ఇచ్చేవాడు ఉదార స్వభావి కాబట్టి ఏదైనా అడిగేద్దామని హద్దు పద్దు లేకుండా అడగకూడదు. ఇక 11వది, మన జీవితంలో బరకత్ ఉండాలి అంటే బంధుత్వాలు కలిపి ఉంచాలి. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 2067 మరియు సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 2557, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, తన జీవనోపాధిని విస్తరించాలని మరియు తన ఆయుష్ను పొడిగించుకోవాలని కోరుకునేవాడు తన బంధువులతో మంచి సంబంధాలను కొనసాగించాలి. ఆయుష్ పెరగడం అంటే అందులో బరకత్ పెరుగుతుంది. వయసు ఎంత అయితే రాసి పెట్టి ఉందో అంతే ఉంటుంది, కానీ అందులో బరకత్ వచ్చేస్తుంది. బంధుత్వాలు కల్పించడం ద్వారా అంటే తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయవచ్చు. ఏ వ్యక్తి అయితే తన వ్యాపారంలో బరకత్ కోరుకుంటాడో, తన ఆయుష్ పెరగాలని కోరుకుంటాడో, అతను చేయాల్సిన పని ఏంటంటే బంధుత్వ సంబంధాలను కలిపి ఉంచాలి. ఇక 12వది, పెద్దలను గౌరవించడం. పెద్దల్ని గౌరవించకపోవడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో బరకత్ అనేది ఉండదు. సిల్సిలా హదీసే సహీహా హదీస్ నంబర్ 2729 ప్రకారం పెద్దలను గౌరవించాలి, తద్వారా అల్లా మనిషి జీవితంలో బరకత్ ఇస్తాడని ఉంది. తల్లిదండ్రుల సేవ, దాదా దాది, ఖాలా, నానీలతో మంచిగా ఉండాలి, వాళ్ళకు సేవ చేయాలి, తద్వారా అల్లా మనకు బరకత్ని ప్రసాదిస్తాడు. అంటే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని గౌరవించాలి. వారికి ఎవరు లేనట్లయితే వారి బాధ్యతలను స్వతహాగా మనం స్వీకరించాలి, వారికి సేవ చేసుకోవాలి. అలా చేస్తే అల్లా మన జీవితంలో బరకత్ని ప్రసాదిస్తాడు. ఇక 13వది, ఇంట్లో నమాజ్ చదవడం వల్ల కూడా బరకత్ ఉంటుంది. సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 777 ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఇండ్లను సమాధులుగా, ఖబరస్థాన్లుగా మార్చకండి, ఇంట్లో నమాజ్ చదవండి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫర్జ్ నమాజులు కేవలం మసీదులో మాత్రమే చేయాలి. ఒకవేళ మసీదులో మనం మిస్ అయినట్లయితే ఎప్పుడైనా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ ఫరజ్ నమాజులు అనేవి మసీదులో చేసే ప్రయత్నం మాత్రమే చేయాలి. నఫీల్ నమాజులు, సున్నత్ నమాజులు ఇంట్లో చదువుతూ ఉండాలి. తద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు బరకత్ ప్రసాదిస్తాడు. ఇక 14వ విషయం, ఇంట్లో సూరే బఖరా పఠించడం ద్వారా కూడా మన జీవితంలో బరకత్ అనేది అల్లాహ్ ప్రసాదిస్తాడు. సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 780, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఏ ఇంట్లో అయితే సూరే బఖరా పఠించబడుతుందో ఆ ఇంట్లో నుండి శైతాన్లు పారిపోతారు. మీ ఇంట్లో శైతానులు గనక పారిపోయినట్లయితే
ఖచ్చితంగా మీ ఇంట్లో బరకత్ అనేది ఉంటుంది. కాబట్టి శైతాన్లు పారిపోవాలంటే సూరే బఖరాను మన ఇంట్లో మనం చదువుతూ ఉండాలి. కాబట్టి వీలైనంత ఎక్కువగా ఇంట్లో ఖురాన్ పారాయణం చేయండి. మీకు పారాయణం చేయడం కష్టమైతే నేర్చుకునేంతలోపు మీ ఫోన్ ద్వారా కానీ లేదా బ్లూటూత్ స్పీకర్స్ ద్వారా అయినా కానీ సూరే బఖరా ఇంట్లో ప్లే చేయండి. ఇక 15 హలాల్ సంపాదన ద్వారా మనిషి జీవితంలో బరకత్ అనేది ఉంటుంది. మన సంపాదన హలాల్ ఉండేటట్లు చూసుకోవాలి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1015 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే హరాం సంపాదన సంపాదిస్తారో అలాంటి వారి ప్రార్థనను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించడు. అల్లాహ్ యొక్క కారుణ్యం మరియు బరకత్ ఉండాలి అంటే మన యొక్క సంపాదన హలాల్ సంపాదన ఉండాలి. ప్రవక్త వారు తెలియజేశారు, మనిషి పరిస్థితి చాలా విచిత్రమైనటువంటిది. అతను తినేది హరాం, తాగేది హరాం, తొడిగేది హరాం, కానీ అతడు తన 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తుంటాడు. అతని ప్రార్థన ఎలా స్వీకరించబడుతుంది అని చెప్పారు. కాబట్టి మన ప్రార్థన స్వీకరించబడాలంటే హలాల్ సంపాదన ఉండేలా చూసుకోవాలి. ఇక 16 విషయం, ఇంట్లో ఎక్కువగా అల్లాహ్ యొక్క నామస్మరణ మరియు ఇస్తిగ్ఫార్ చదవడం వల్ల ఇంట్లో బరకత్ అనేది వస్తుంది. సూరే నూహ్ సూర నంబర్ 71 ఆయత నంబర్ 10, 11, 12 మీ ప్రభువును క్షమాపణకై వేడుకోండి, నిశ్చయంగా ఆయన ఎంతో క్షమాశీలుడు. ఆయన మీపై ఆకాశం నుండి ధారాళంగా వర్షాన్ని కురిపింపజేస్తాడు మరియు మీకు ధన సంపదలలోనూ మరియు సంతానంలోనూ వృద్ధిని సంగుతాడు మరియు మీ కొరకు తోటలను ఉత్పత్తి చేస్తాడు మరియు నదులను ప్రవహింపజేస్తాడు. ప్రతిరోజు కూడా సాధ్యమైనంత వరకు అస్తగ్ఫిరుల్లా, ఓ అల్లా నన్ను క్షమించు అని చదువుతుండాలి. ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ 8769లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, ఏ ఇంట్లో అయితే అల్లా యొక్క స్మరణ జరగదో ఆ ఇల్లు శ్మశానం లాంటిది. మీ ఇంట్లో బరకత్ ఉండాలంటే ఖురాన్ పారాయణం మరియు అల్లా యొక్క జిక్ర్ చేస్తూ ఉండాలి. ఇంకా ఇంట్లో గొడవలు పడడం, శాపనార్థాలు పెట్టడం ఇలాంటి పనులన్నింటికి కూడా దూరంగా ఉండాలి. ఏ ఇంట్లో అయితే ఎక్కువగా గొడవలు జరుగుతాయో ఆ ఇంట్లో అల్లా యొక్క బరకత్ ఉండదు, శుభాలు అనేవి ఉండవు. కాబట్టి భార్యాభర్తలు ఒకరినొకరు శాపనార్థాలు పెట్టుకోవడం, గొడవలు పడుతూ ఉండడం వల్ల కూడా ఇంట్లో బరకత్ అనేది ఉండదు. మన జీవితంలో బరకత్ కోసం ప్రతిరోజు కూడా అస్తగ్ఫిరుల్లా అని కనీసం రోజులో 100 సార్లు అయినా ఈ అస్తగ్ఫిరుల్లా ఉదయం మరియు సాయంత్రం చదువుతుండాలి. ఖచ్చితంగా మన జీవితంలో బరకత్ అనేది అల్లా ప్రసాదిస్తాడు. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన జీవితంలో మన ఇంట్లో బరకత్ కావాలని మనం కోరుకున్నట్లయితే మనం షిర్క్ చేయకూడదు. అంటే అల్లాతో పాటు ఇతరులని ఆరాధించకూడదు, అల్లాతో పాటు ఇతరులను భాగస్వాములుగా నిలబెట్టకూడదు. అలా చేస్తే మన జీవితంలో మన ఇంట్లో బరకత్ అనేది ఉండదు. మన జీవితంలో అయినా మన ఇంట్లో అయినా బరకత్ కావాలి అంటే సున్నత్ వెలుగులో 16 విషయాలు తెలియజేశాను. వీటిని పాటించడం ద్వారా మన జీవితాల్లో బరకత్ వస్తుంది, మన ఇంట్లో బరకత్ వస్తుంది, మన వ్యాపారంలో బరకత్ వస్తుంది. ఇన్షా అల్లా అల్లా మనందరి కూడా ఈ విషయాల పట్ల అనుసరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.